పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, వంగగీత గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. అంటే ఎంత మెజార్టీతో గెలుస్తుంది? మెజార్టీ మేము తక్కువ వేసుకున్నది 50 అండి. 50 పైన కానీ కింద రాదండి. నేను పోలింగ్ బాగా ప్రశాంతంగా జరిగిందా? ప్రశాంతంగా రాత్రి 10 గంటల వరకు జరిగిందండి. రాత్రి 10 గంటల వరకు జరిగిందా? ఎలాంటి గొడవలు కానీ ఏం లేవా? గొడవలు అంటే పిఠాపురాన్ని మాత్రం లేవండి. 10 గంటల వరకు జరుగుతుంది. కారణం ఏంటంటే కొంచెం పవర్ కట్ చేసేసారండి. కరెంట్ లేదంటే నిజమేనా? నిజమండి. కొన్ని వార్డుల్లోనే పవర్ కట్ చేసేసారండి. కట్ చేసిన వలన లేట్ అయిందండి. దాంతో కూడా చీకటి గదిలోనే పెట్టారు, లైటింగ్ కూడా పెట్టలేదు. తర్వాత మళ్ళీ లైట్లు బిగించిన తర్వాత అప్పుడు మామూలుగా సింబల్ కనిపించాయండి. ఇంకొకటి అండి, ఈ ఎంపీ గారిది కూడా ఈ సింబల్ సరిగా కనిపించేది కాదండి. దాని మీద పేరు ఏదో రాశారు, అది కూడా సరిగా కనిపించలేదండి. అదండి, దానివల్ల ఎలాగైనా సరే ప్రజలకు తెలుసు కదా నెంబరు, ఆ నెంబర్ వల్లనే చూసి ప్రతి వాళ్ళు కొట్టారండి. ఏంటంటారా, డబ్బు ఇచ్చి పాడు చేస్తారండి వీళ్ళు. రాజకీయం అంతా కుళ్ళు పడిపోయిందండి. రాజకీయం చెడిపోతాం కారణం ఏంటంటే డబ్బు ఇచ్చి పాడు చేశారు, మధ్యవర్తులు తినేశారు. మధ్యవర్తుల వలన మొత్తానికి రాజకీయం అంతా పోయిందండి. వచ్చి పడి ఓట్లు కూడా పడకుండా పోయాయండి వాళ్ళకి. అదండి, కానీ ఏదైనా సరే గీత గారికి కూడా నమ్మకం లేదండి. ఇంకా వచ్చి సీన్ కూడా ఆవిడకి లేదండి. మళ్ళీ జగన్ గారేమో డిప్యూటీ సీఎం చేస్తాను, ఇంకోటి ఏంటంటే వంగగీత గారు ఎమోషనల్ అయ్యారు కదా అన్నారండి. అంటే మరి రావాలి కదండి, వచ్చి సీన్ ఏం కనబడతలేదండి. ఈయన వచ్చేస్తే ఇంకా ఆవిడకే ఎలాగొచ్చేస్తుంది, ఇంకా ఆయనకి ఇవ్వరు కదండి, ఇంకా ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వరు కదండి. ఆయనకే దారి లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం సీట్లు రావాలి కదండి. సీట్లు వస్తే అప్పుడు ఎవరు ఎక్కింది, సీట్ ఎక్కింది అన్నది కాడికి అప్పుడు సీఎం చేస్తారండి. అంతేగాని అది ముందు మనం అనుకున్నంతలో అయిపోతుంది కదండి. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటారా? అంతే అండి, డబ్బులు ఇచ్చే వల్లనే. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులోనే 10 మందికి మంచి వాళ్ళకి ఎన్నుకుండి ఆ 10 మందికి 3,000 చెప్పించారు. మిగిలిన వాళ్ళ దగ్గర విజిల్ వేసి పోలీసు వాళ్ళు వస్తున్నారు, బయటకు పొమ్మన్నారు. తెలుసా అండి మీకు? పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారని బయట నుంచి కుర్రోళ్ళ చేత విజిల్ వేయించేసి బయటికి పంపేశారని అందరూ. బయటికి పంపేసి రాత్రి 9 గంటల వరకు ఉంచి 9 గంటలకి వెళ్ళిపోమని 12 గంటలకి రండి. రాత్రి 12 గంటలకండి ఆడవాళ్ళని. ఇది వార్డుకి కూడా ఇదేనండి, మా ఈదిలో పచ్చాయించి 2 వార్డులు కూడా 12 గంటలకు రమ్మన్నారండి. ఈ లోగాలో వాళ్ళ దగ్గర ఉన్న సీట్లు పుచ్చేసుకుండి ఇచ్చేసినట్టుగా వాళ్ళు టిక్కెట్లు రేపు పెట్టేసుకుంటాం, రాసేసుకుండి ఆ తర్వాత 12 గంటల నుంచి మళ్ళీ తెల్లజాను 4-5 గంటల వరకు వాళ్ళ దగ్గర ఉంచుకుండి వెళ్ళిపోమన్నారు. ఎన్నిసేత అంటే డబ్బులు లేవు తేవాలా అన్నారండి. కొంతమంది గట్టిగా అడిగితే మీకు డబ్బులు ఇచ్చేసి కావాలితే ఆ సీట్ల మీద ఉన్న చూసుకోమన్నారండి. అదో కుళ్ళిపోయిందండి. రాజకీయం అంతా చెడిపోతాం కారణం అక్కడే అండి. మధ్యవర్తులు మాత్రం కోట్లు లక్షలు తినేశారండి. ప్రజలకు మాత్రం పంచేది 10 మంది, 100కి 10 మందికి పంచారండి. అదండి, దానివల్ల కొంత పోయిందండి. అంటే బూత్ దగ్గర వంగగీత గారు రెడ్ కండ వేసుకుని ఉంటే వద్దు ఇది పార్టీ గుర్తు అని అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలాగండి? రెడ్ కండ వేసుకుని ఉంటే ఇది పార్టీ గుర్తు, ఇది తీసేయండి అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? మెల్లో టవల్ వేసుకున్నదండి. అది అందరూ ఎవరు వేసుకోలేదండి. ఒకళ్ళే ఏదో తెలియక మామూలుగానే తలపాకు చుట్టుకుని వచ్చేసాడండి ఒక్కరుడు. అది కాదంటే తీసి పాడేశాడు అంతే అండి. దానికి ఎవరో పార్టీ ఉపయోగంగా రాలేదని అందరూనే. అది పెద్ద ఏం కాదండి, కుర్రోడండి, చిన్న కుర్రోడు. అది మళ్ళీ అది పార్టీ గుర్తు అయితే ఫ్యాన్ కూడా సీలింగ్ ఫ్యాన్ అనేది బూతులలో ఉంటాయి కదా, అది కూడా గుర్తే కదా అని కొందరు అంటున్నారు. అదే అండి, మరి ఇప్పుడు మరి వాళ్ళు కూడా మామూలుగా సిమ్మలు పెట్టుకుని వచ్చేసారు కదా, చేతి కడియాలు రబ్బర్ కడియాలు పెట్టుకుని వచ్చేసారు కదా. మరి అది దాన్ని సింబల్ గుర్తు కాదేంటండి అది. ఇప్పుడు ఫ్యాన్కి నీలం కలర్ రబ్బర్ బ్యాండ్ పెట్టేశారు. మరి ఆ రబ్బర్ బ్యాండ్ మరి ఫ్యాన్ గుర్తు సింబల్ కాదండి అది. మరి వాళ్ళని ఎవరు అడగరా? టవల్ వేసుకున్నంతలోనేమో సింబల్ అని అనేసారు. ఉన్న మాట కదా, ఎవరైనా ఒకటే కదా. అదండి, మళ్ళీ ఇప్పుడు ఎవరు సీఎంగా రావాలనుకుంటున్నారు? సీఎం గారు రావాలండి, చంద్రబాబు నాయుడు పైన సీఎంగా రావాలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ రావాలండి. మన జగన్ గారు ఏమో నేను బాగా అభివృద్ధి చేశాను, ఈ బిడ్డ అభివృద్ధి జరిగితే అభివృద్ధి ఏం చేయలేదండి. అభివృద్ధి మాత్రం ఏం చేయలేదండి. జగన్ గారు మాత్రం ఏం అభివృద్ధి చేయలేదండి. మొన్నటవరం అదండి, మొన్న పండక్కి ఇప్పటి 18,000 కూడా వేయలేదండి ఎవరికన్నా. వేసినట్టుగానేమో వారంటీలతో సంతకాలు దించేసుకుని ఫోటోలు దించేసుకున్నాం
అయిపోయిందండి. ఇప్పుడు ఇచ్చేసాను అన్నట్టుగా మాట్లాడారు. ఆదివారం రాత్రి వరకు బ్యాంకులు ఎందుకు చేశారంటే మీ డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి అని స్వయంగా మాట్లాడేశారు జగన్ గారు. అది పడియలేదు, అవి వేయలేదు. ఇంకా సుఖం ఎందుకండి? ఈ ట్రిప్పు ఆయన్నేమో ఒక ట్రిప్పు చూసాం, ఈయన్ని కూడా ఈ ట్రిప్పు చూడొచ్చండి. అదండి పిఠాపురం అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు కదా, ఎలాగ అభివృద్ధి చేయాలన్నా మనం కూడా అభివృద్ధి చేయించుకోవాలి కదండి. అదండి పనులు మనం కూడా చేయించుకోవాలండి. అంటే పథకాలు బాగానే ఇచ్చానని జగన్ గారు అంటున్నారు కదా. పథకాలు మాత్రం జగన్ గారు ఏం ఇచ్చేయలేదండి. వాళ్ళ ఇంట్లో సొమ్మెని తెచ్చేవాళ్ళదండి. అయిందంతా దొంగ దోపిడిగా దోచేసుకుంటే ఇంకేంటండి? అమరావతిలో అన్నారు, అమరావతి ఏం చేస్తారండి? ఒక అమరావతి అని కట్టారా? 3 అన్నారు. 3 కాదు, ఒకటి కూడా అయినా తయారు చేశారా? ఒక అమరావతి కూడా తయారు చేయలేదండి. సీఎం గారు అసెంబ్లీలో ఉంటాం కాదండి, వచ్చి పర్యటన చేసి చూడాలండి. ఏ దేశం ఎలాగున్నది, ఏ నియోజకవర్గం ఎలాగున్నది, ఏ అభివృద్ధి ఉందా లేదా అనేసి మీరు తెలుసుకోవాలి కదండి. అది తెలుసుకోకుండా అసెంబ్లీలో కూర్చుంటాం, వచ్చిన రూపాయలు దోసేస్తుంటే ఇంకెలాగండి? రోడ్లు లేదు, కరెంట్ లేదు. రోడ్లు చూడండి ఎలా నాశనం అయిపోయి పెడుతున్నాయి. 5 నెలల కడుపు వచ్చిన అమ్మాయి బయటికి వెళ్తే ఏ ఆటోలోనే వెళ్తే నిజంగా నమ్మ పురుడు కూడా ఆ ఆటోలో వచ్చేస్తుంది. అంతంత గోతులు ఎడుతున్నాయి. సామాన్లు కూడా దాటిని కానీ చూడండి, మీకు తెలుస్తుంది మీకు. అంటే విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగామంటారు. విద్యుత్ ఛార్జీలు తక్కువ అనుకున్నారు ఏంటండి? 400 ఉన్నది 1000 ఉన్నదేమో 4,000. మొన్న ఎంత వచ్చింది అనుకున్నారు? 500 వచ్చింది కరెంటు బిల్లు, 19,600 వచ్చింది. ఎక్కడి నుంచి అని తెచ్చి కడతారు? ఏంటండి విద్యుత్ పెరిగిపోయిందండి. ఛార్జీలు నిత్యావసర వస్తువులు పెరిగిపోయింది. కందిపప్పు 45 రూపాయలు వాడుతున్న కందిపప్పు ఈ ఏళ్ళ 190 రూపాయలు. అంటే ఎక్కడి నుంచి తెచ్చి కొంటారండి? సామాన్యుల ప్రజలు ఎలా బతుకుతారు? మళ్ళీ లేడీస్ కానీ ముసలి కానీ జగన్ మాకు పింఛన్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు కదా, దానిపైన మీరేమంటారు? పింఛనీళ్ళు అంటే బయటికి వెళ్ళని ముసలోళ్ళకి ఏదో ఆనందంగా ఉంటుంది కానండి, వాళ్ళ ఇంట్లోది కాదు కదా, వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదు కదా, అది ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు వైజాగ్లో ఉన్నది ఏంటండి, అది కైలేశ్వరం అది ఉన్నది, దాన్ని ఎందుకండి అలా పాడు చేస్తాం? ఎక్కడ చేస్తారు చెప్పండి? పోనీ ఏ అభివృద్ధి చేశారు? ఈ 5 ఏళ్ళ ఈ అభివృద్ధి ఏం చేశారు? ఇక్కడ బ్యారేజీ ఉన్నది, బ్యారేజీ ఏం అభివృద్ధి చేశారు చెప్పండి ఒకసారి? కృష్ణా బ్యారేజీ ఉన్నది, మామూలుగా పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది, ఎందుకు కట్టకపోవాలా? వాళ్ళు కడతానని మాట ఇచ్చారు. అదే ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు ఉంటే ఎక్కిన సంవత్సరంలో తయారైపోయినండి. అంతా పూర్తి చేసింది ఈనాడు. ఎన్నో వేల కోట్లెట్టి కట్టారు. ఇవాళ ఏమైపోయిందండి? అది నాశనం అయిపోయింది. అంటే బాబు గారు చెప్తారు కానీ చేయరని అంటున్నారు కదా. చెయ్యరండి వీళ్ళు. జగన్ గారు చేసి పనులు ఏమి లేవండి. ఇంట్లో కూర్చుంటే పనులు ఎలాగవుతాయండి? అంటే బాబు గారు చెప్తారు కానీ పథకాలు అనేది చెయ్యరు అని అంటున్నారు, అమలు చేయరు. బాబు గారే అమలు చేస్తారండి. ఏదన్నా 3 పాయింట్లే పడతారండి. వాటర్ చూస్తారండి, విద్యుత్ చూస్తారండి, రోడ్లు చూస్తారండి. ఆయన వస్తానే అండి జాగ్రత్తగా చూస్తారండి. మిగిలిన ఎవరు వచ్చినా ఏం చూసి రోడ్లు కూడా చూడరండి. అదండి. పిఠాపురంలో ఎలాంటి సమస్యలు అని పిఠాపురం అన్ని సమస్యలు ఉన్నాయండి. ఎవరిని ఏం పట్టించుకునే వాళ్ళు ఎవరు మేజర్ కంటే ఎక్కువ ఏం చెప్పినా సరే ఇంకెందుకంటే ఇంకా అంతా అయిపోయింది కదా. ఇంకా ఏదైనా సరే జగన్ గారు రాకూడదండి, వచ్చి పరిస్థితి లేదండి. ఇప్పుడే ఎలక్షన్ అయిపోయినా సరే రౌడీ పరిపాలన చేస్తున్నారు. అక్కడ రౌడీజం ఎంత దౌర్జన్యంగా ఉందో చూసారా? బూరలు ఎడగొడుతున్నారు, కార్లు తగలబెడుతున్నారు. తెలుగుదేశం బిల్డింగ్ ఎందుకు బదలు కొట్టేయాలని నేను రాత్రి టీవీలో చూస్తాను. ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు పుట్టు పెరుగుతున్నా ఇన్నిసార్లు ఓట్లు వేసాను కదండి, ఎప్పుడు కూడా ఎలా నేను చూడలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా రౌడీ పరిపాలన చూస్తుంటేనే చేసి వాళ్ళు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. ఇలాంటి వాళ్ళు ఉండకూడదని రాకూడదండి. వెంకన్న బాబు డబ్బు ఎంత అట్టిపోయారో అందరికీ తెలిసింది. అంటే మోసం చేస్తున్నారంటారా? అంతా మోసం అండి. మోసం చేయకపోతే ప్రజలకు ఏం ఉపకారాలు చేస్తారండి చెప్పండి ఒకసారి? ఉపకారం ఏంటండి? ఉండి ఏం ఉపకారం చేశారు? కరెంటు బిల్లు ఏమైంది ఈ నెల ఎంత వచ్చిందంటే వస్తుందయ్యా అని అడుగుతున్నారు, పెరిగిపోయిందయ్యా అని అడుగుతున్నారు. కిరాణా సామాన్లు అడుగుతున్నారు, ఏమండి ఎంత రేటు పెరిగిపోయిందంటే అని పెరిగింది. మమ్మల్ని ఏం చేయమంటారు? మీకు కావాలితే పైన సీఎం గారిని అడగండి అంటున్నారు. ఇంకేం చెప్తామండి? ఏమని అడిగితే సీఎంని అడుగుతారండి? ఈనాడు ఇలాంటి వాళ్ళు ఏమైనా 1 ఎకరం పొలం కొనుక్కున్నారనుకోండి,
ఈ పొలం పేరేమో ఆయన పేరు ఆయన ఫోటో, డాక్యుమెంట్స్ ఏమో మామూలు ఏమో ఇది డూప్లికేట్ ఇస్తున్నారు. అవి ఎక్కడన్నా అవసరం ఉండి ఎక్కడన్నా పెట్టుకుంటే వాళ్ళు బొక్కలు పారేస్తారు తీసుకెళ్ళి. ఆస్తి వాళ్ళది, భూములు వాళ్ళే అండి. కష్టపడి మనం పెంచుకుంటాం, మనం కొనుక్కుంటే కష్టపడి మనం కొనుక్కుంటాం. వాళ్ళు ఏం చేస్తారండి, భూములు వాళ్ళు వేయండి. ఇంకా సుఖం ఏంటండి, ఇంకేంటండి, మనం కష్టపడతామండి, భూములు కొనుక్కుంటామండి, భూములు వాళ్ళ పేరులో ఉంటామేటండి. అది ఒక మాట చెప్పండి అన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకు వేయాలండి, పేపర్లు ఎందుకు వేస్తారు? జరుగుతుంది కాబట్టి, అలా జరుగుతుంది కాబట్టి ఎక్కడికి వేస్తారు, లేకపోతే ఊరుకోరు కదా. తప్పుడు మాటలు వేస్తుంటే ఊరుకోరు కదండి. అదండి, అయితే ఇక్కడైతే జనసేన రావాలండి, టీడీపీ రావాలండి. ఆ రెండు వస్తే ప్రజలందరికీ కొద్దిగా శుభ్రంగా ఉంటుందండి. అనుకున్న పనులు కూడా సాధించారండి. మామూలుగా ఇంకా ఎవరు వచ్చినా ఏం పని అవ్వదండి.